జయ శ్రీరామ్. కాషాయ వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వాడిని వెనకాలని బూతి కూడా వస్తున్నాడు. బూతి చేయి పట్టుకుని లాక్కొస్తున్నాడు ఆ వ్యక్తి. ఏమండి గురువు గారు అంటే మీరేనా అన్నాడు. సత్యనేశ్వరుడు అవునండి అన్నాను. అవునండి ఏమండి ఏం జరిగింది అని అడిగాడు సత్యనేశ్వరుడు. ఈవాడు మీ శిష్యుడా అన్నాడు. శిష్యుడు అంటే విద్య నేర్చుకుంటున్నాడు. నేర్చుకుంటారు కదా, శిష్యుడు అంటే శిష్యుడే కదా. మరి ఏం నేర్పారు మీరు? వీడికి సంస్కారం లేదు, జ్ఞానం లేదు, వీడికి బుద్ధి లేదు. ఏం చేశారు చెప్పండి మహాత్మా, మీరు చెప్తే వింటాం కదా. ఏం చేశాడా అన్నాడు. నాయనా బూతి ఏం చేశావు? గురువుగారండి నేను అలా వెళ్తూ ఉన్నానండి. వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద బండ రచ్చబండలాగా ఉంది. దానికి ఒక పెద్ద రాగి వృక్షం ఉంది, బోధి వృక్షం. అక్కడ ఈ యొక్క మన యోగి గారు కూర్చొని ఉన్నారు. నాకు సందేహం ఒకటి వచ్చింది. ఏమిటా సందేహం అంటే, పగలు పైన పెద్ద పెద్ద పక్షులు తల కిందగా వేలాడుతున్నాయి. అన్నప్పుడు యోగి గారండి అని పిలిచాను. ఆయన కళ్ళు తెరిచాడు. ఎందుకు పిలిచావు అన్నాడు. యోగులు కదండి, మీరు శాంతంగా మాట్లాడినారు. ఓరి మూర్ఖ నమ్మనేపుతావా అని అన్నాడు. ఏమిది, మేము శాంతంగా మాట్లాడితే మీరు ఎందుకు అంత కోపం? మళ్ళీ కోపం అంటావా? నోరు తెరిచావంటే నేను శాపం పెట్టేస్తాను. శాపమా? అదే శాపము అన్నాను. ఏమి శాపం అంటే, నిన్ను చూడు ఇప్పుడేం చేస్తున్నాడు. ఏమి చేయదురో చెప్పండి, చెప్పి చెయ్యండి అని అడిగాను. సరే నేను ఇది మొదటిసారి క్షమించాను, ఎందుకు లేపావని అన్నాడు. అప్పుడు నేను అక్కడ ఏలాడుతున్నటువంటి ఆ పక్షులన్నీ చెట్టు కొమ్మ మీద కూర్చోవాలి కానీ తల కిందగా ఏలాడుతున్నా ఎందుకు అని అడిగాను. వెంటనే ఈ వ్యక్తి ఒరి మూర్ఖుడా, అజ్ఞాని, దుర్మార్గుడా, పక్షులు ఎలాడుతుంటే దాన్ని నన్ను అడుగుతావా? నా పనేమి, నేను దీర్ఘ తపస్సులో ఉన్నాను. బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తుంటే తపస్సు భంగం చేసిన కాలకుంటా పక్షులు వెళ్ళాడుతావా? అంతా ముఖ్యం నీకు అన్నాడు. అని అన్నాడు గురువుగారు. నేను సందేహాన్ని వృత్తి కోసం అడిగాను అంటే, సందేహమా నీ పిండా కూడా పనిగా మాట్లాడమా పోయి గడిచి అన్నాడు. పోవలనా? మీరు దానికి జవాబు చెప్పిన వెంటనే పోయాను, జవాబు చెప్పకుంటే పోను అని అన్నాడు. అని అడిగారు గురుగారు. అప్పుడు ఈ వ్యక్తి ఆవేశం పెరిగిపోయింది. ఎవరు నువ్వు, ఏమి అన్నాడు. నేను ఇట్లా అనగానే అయితే పద అని లాక్కొని వచ్చాడు గురుగారు. నేను అడిగిన తప్పేమన్నా ఉందా? నాయనా భూతి, ఇలా రోజుకు ఒక సమస్య తెచ్చుకుంటావు. పక్షులు ఎలాడుతూ ఉంటాయి, దానివల్ల నీకేం బాధ? వాటి ధర్మం అది, వాటి కర్మం అది. ఇంకా కర్మం అని అడిగాడు ఆ వచ్చిన కాషాయ వస్తుంది. మీరు వాడు అడిగింటే జవాబు చెప్పింటే పోయింది కదండి. ఏం చెప్పాలి నాకేం తెలుస్తుంది అని అన్నాడు. మరి తపస్సు చేసుకుంటున్నారు కదా, శాంతము ఓర్పు ఉండాలి కదా, మీరు ఉంటే అర్థమవుతున్నారు. ఏమర్థమైంది మీరు చెప్పండి చూస్తాం అని అన్నాడు ఆ వ్యక్తి. సత్యనిష్ఠుడప్పుడు చిరునవ్వుతో నవ్వి, రండి ఇలా ఆశీర్లు కండి, నా పక్కన కూర్చోండి. భూతి, నీకు కావాల్సిన పక్షులు ఎందుకు గలాడుతున్నాయి అంతే కదా, కూర్చో చెప్తా. ఈ భూతి కూర్చున్నాడు. అవి కీచురాళ్ళు అంటారు. అవి పగలంతా ఎలాడతాయి, రాత్రుల్లో సంచరిస్తాయి. రాత్రుల్లో సంచరించే వాళ్ళు ఎవరు? రాక్షసులు. అయితే ఇప్పుడు ఈ యుగంలో రాక్షసులు ఉన్నారా? లేరు. ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాక్షసులు అందరూ కూడా నిశాచరులు, అంటే రాత్రులు సంచరించేవాళ్ళు. ఈ నిశాచరులందరూ కూడా చంపబడ్డారు భగవంతుడి దగ్గర. కానీ వాళ్ళ కర్మలు వాళ్ళని వదలలేదు. వాళ్ళు భయంకరమైనటువంటి
వాళ్ళ రాజు చెప్పిన పాపకర్మలంతా మోసి 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 వాటికి తల భారం అయిపోయింది. ఆ తలకాయ బద్దలు కొట్టుకోవడంతో వాళ్ళకి ఆవేశం వచ్చేసింది. ఎందుకు చేశారు. అప్పుడు భగవంతుడిని, అయ్యా మా తలనొప్పిపోయే విధానం చెప్పండి అని వేడుకున్నారు. అప్పుడు పరమాత్మకు అనుకరించి, మీ కర్మలు పోవాలంటే మీరు కొన్ని జన్మల వరకు ఆ తల కింద వేలాడుతూ ఉండండి, అది ఒక తపస్సు, పోండి అని అనుగ్రహం ఇచ్చాడు భగవంతుడు. ఆ రాక్షసులంతా రాత్రులు సంచరిస్తారు. వీటికైతే భగవంతుడు ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు, కానీ రాత్రులు సంచరించేటటువంటి వీళ్ళు అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఏదడితే ఇస్తాడు పరమాత్మ, అడిగిన వరకే ఇస్తాడు. అడగదు కూడా ఎందుకు ఇస్తాడు? దుర్మార్గులకు, మంచిగా వాళ్ళకైతే అన్నీ ఇస్తాడు. కనుక రాక్షసులు, నిశాచరులు వాళ్ళు ఆ విధంగా వాళ్ళ కర్మ కొద్దీ ఏలాడుతున్నారు. ఆ కర్మ పోవడానికి ఇంకా కొన్ని తరాలు పట్టవచ్చు. కనుక వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ పగులంతా రాత్రుల్లో మాత్రమే తిరుగుతారు వాళ్ళు అని చెప్పగానే అప్పుడు ఆ యోగికి అలా అలా అర్థమైందా అని అన్నాడు. అర్థం చేసుకోమంటే ఎలా అన్నా అర్థం చేసుకోవచ్చు అనగానే, విభూతి, గురువుగారు మీరు చెప్పింది నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది గురువుగారండి? నేను అలా వెళ్తున్నానండి. అలా వెళ్తున్నప్పుడు ఒక బట్టలు ఉతికే వ్యక్తి గాడిద మీద బట్టలు వేసుకుని వెళ్తూ ఉన్నాడండి. ఒక గాడిద నన్ను చూసిందండి. అది ఏదో గట్టిగా ఓండ్ర పెట్టింది. ఎందుకు ఇలా వస్తుంది అని దాన్ని ఆ యొక్క బట్టలు ఉతికే అతను కొడుతున్నాడు. అది మళ్ళా అరుస్తూ ఉంది. నేను దగ్గరికి పోయి చూసేసరికి అది నన్ను చూసి నవ్వింది. ఏమీ నవ్వుతున్నావు అనుకుంటే అది అప్పుడు మానవ భాష చెప్పింది. అయ్యా విభూతి గారు, మీరు ఒకప్పుడు మా భటులు, రాజుగారి భటులు మిమ్మల్ని చేతిలో బట్టి లాక్కొని వచ్చి తీసుకుపోయారు కదా, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. ఏం గుర్తుపట్టలేదు? నేను కొరడాతో కొట్టాలని నేనెత్తిన ఒక బరువు పెట్టి తీసుకుపోయాను. అప్పుడు నువ్వు నవ్వుతూ వచ్చావు. నేనేమో అనుకున్నాను, ఆ కర్మ వల్ల నేను ఇప్పుడు గాడిదనై పుట్టాను, ఈ బరువు మోస్తున్నాను అని చెప్పింది గురువుగారు. అలా కూడా చెప్పిందా? అవును గురువుగారు. సరే, నువ్వు చెప్పిన నిజమే ఉంటుంది, కూర్చో. ఇలా మానవులు అనేక సందేహాలు, అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏ ఆలోచన సత్యము, ఏ ఆలోచన సత్యము సర్వేశ్వరుడికే ఎరుక. ఈశ్వర పాహి మాం పాహి పరంధామ జగదభిరామ శ్రీరామచంద్ర. నమో నమో నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. జ్ఞానం ఆనందం, అజ్ఞానం దుఃఖం. జ్ఞానము ఉంటే ఆనందంగా ఉంటాము, అజ్ఞానం ఉన్నప్పుడు దుఃఖసాగరంలోనే మునిగిపోతూ ఉంటాం. దుఃఖసాగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా, మానసిక బాధల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆనందం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దేన్ని ఎలా ఆనందించాలో ఆలోచించండి. మీ చుట్టుపక్కల అనేక ఆనందాలు ఉన్నాయి, వెతకండి. ఆ ఆనందాన్ని మీరు ఆనందించండి. పసిపిల్లలతో ఆడుకోవచ్చు, ఆనందంగా. పూల మొక్కలు పెంచండి, ఆనందం. పూలు పుష్పిస్తాయి, చూడండి, ఆనందం. ప్రకృతి చూడండి, ఆనందం. సముద్ర కెరటాలు చూడండి, ఆనందం. నదీ జలాల గలగలలు చూడండి, ఆనందం. భగవంతుడు ఎన్నో ఆనందాలు మన ముందు ఇచ్చాడు. మనం ఆ ఆనందాలన్నింటినీ అనుభవించకుండా అనేకం తనలో తెచ్చుకొని మానసిక సమస్యలతో బాధపడుతున్నాం. సమస్యలు పోవాలంటే ఆనందించడం నేర్చుకోవాలి. ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మం అనేటువంటి ఒక్క మాటను గుర్తుపెట్టుకుంటే దేంతో అయినా ఆనందించండి, అధర్మంగా కాకుండా. ధర్మపరంగా మీరు ఆనందించండి, మీ మానసిక సమస్యలు వెళ్ళిపోతాయి అని యోగశాస్త్రం చెప్తుంది పతాంజలి మహర్షి గారు. నమో కృష్ణ, నమో కృష్ణ.
కృష్ణం వందే జగద్గురు.